అందరికీ నమస్కారం. కూటమికి సంబంధించినటువంటి కొంతమంది స్త్రీమూర్తులు పీతల సుజాత, జ్యోత్స్న, అలాగే సాదినేని యామిని, అరుణ, కీర్తన ఇలాంటి వాళ్ళందరూ, వాళ్లతో పాటు తమ్ముడు లోకేష్, అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా వంగలపూడి అనిత గారికి సపోర్ట్ చేస్తూ దళిత కార్డు ఒకటి మెన్షన్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ కూడా పెట్టేటంత పరిస్థితికి వచ్చి మరి ఎవరినో భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ భయపడటానికి ఎవరూ లేరు కానివ్వండి. మాజీ మంత్రిని పట్టుకుని మాట్లాడినటువంటి ఆమె మాటల్ని నిజంగా ఖండించకుండా ఇంత బాగా మీరు ఆక్రోశాన్ని వ్యక్తం చేయటం మీ యొక్క ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా దళితుల గురించే. దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్, చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడు, భువనమ్మ గారు వాళ్ళ ఇంట్లో పనిచేసే దళితుల్ని కులం పేరుతో డాష్ డాష్ కొడకల్లారా అన్నప్పుడు, RRR గారు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి ఇళ్లన్నీ పగలగొట్టి వాళ్ల మీదకి ఎగబడినప్పుడు, ఇదే దెందులూరు ఎమ్మెల్యే రాజకీయాలు మాకు ఎస్సీల్లో పుట్టినటువంటి మీకెందుకురా అన్నప్పుడు, అలాగే పిఠాపురంలో ఇటీవలే దళితుల్ని వెలేసినప్పుడు, అలాగే కుప్పంలో ఒక దళిత మహిళని చెట్టు కట్టేసి కొట్టినప్పుడు, అలాగే శ్రీమాన్ అరవ శ్రీధర్ ఉన్నారు కదా మీ కూటమి ఎమ్మెల్యే, వారి ద్వారా బాధింపబడినటువంటి ఎవరైతే యువతి ఉందో ఆ అమ్మాయిని పట్టుకుని నడి రోడ్లో, ఆ అమ్మాయి కూడా దళిత మహిళే కదా, తాతంశెట్టి నాగేంద్ర కర్ర తీసుకుని కొట్టినప్పుడు దళితులు గుర్తు రాలేదా మీకు? దళిత కార్డులు గుర్తు రాలేదా మీకు? వాళ్ళు దళితులు కాదా? వాళ్ళు దళిత స్త్రీలు కాదా? చెప్పండి. ఒక మగ వ్యక్తిని పట్టుకుని హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి వాడు వీడు అంటూ గుడ్లు పగలగొట్టడం మాకు కూడా వచ్చు అంటూ అసహ్యమైనటువంటి పదజాలంతో నికృష్టంగా మాట్లాడితే సపోర్ట్ చేసింది కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నామని చెప్పని ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు? న్యాయం అనేది ఒకటి ఉంది, అది గుర్తుపెట్టుకోండి. జవహర్ గారు కూడా పాపం మీడియాల ముందుకొచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు మరి ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా, వీళ్ళందరూ కూడా దళితులే. మరి ఈ అవమానించినటువంటి ఇప్పుడు నేను ఏదైతే చిట్టా చెప్పానో వాళ్ళందరి మీద కూడా ఎప్పుడు కేసులు ఫైల్ చేస్తున్నారండి? ఎప్పుడు వాళ్ళని నిలదీయబోతున్నారు చెప్పండి. ఇంతే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, విజయమ్మ గారిని, భారతమ్మ గారిని ఏ రకంగా ఈ వంగలపూడి అనిత గారు కానీ, బండారు సత్యనారాయణ కానీ, మరి ఇతరత్ర వ్యక్తులు కానీ రోజమ్మని పట్టుకుని ఎలా మాట్లాడారో, మరి భారతమ్మని, విజయమ్మని పట్టుకుని ఎలా మాట్లాడారో, మరి ఆ మాటలకి మిమ్మల్ని అందరినీ ఏం చెయ్యాలి చెప్పండి. నీతులు చెప్తే సరిపోదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇంకొకసారి కూడా చెప్తా ఉన్నాం, ఆడవాళ్ల డిగ్నిటీ గురించి కానీ, ఆడవాళ్ళందరి గురించి కానీ ఆయన మాట్లాడలేదు. ఆయన్ని పట్టుకుని ఎవరైతే దళిత కార్డు ఒకటి వేసుకుని హోమ్ మినిస్టర్ నన్న అహంకారంతో వాడు వీడు అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడినటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి వ్యక్తిని మాత్రమే ఆయన మాట్లాడారు. అయినా నాకు అర్థం కాదు, రాష్ట్రంలో నిజంగా 10 రోజుల క్రితం తప్పిపోయిన జ్ఞానేశ్వరి గురించి, అలాగే మరి 10 రోజుల నుంచి మనిషి ఏమైపోయాడో తెలియనటువంటి కాపు యువకుడు సాయికృష్ణ గురించి, అలాగే దెందులూరు ఎమ్మెల్యే తాగి తందనాలాడి రోడ్డు మీద మీ పార్టీ వ్యక్తినే మరి హింసించడానికి ప్రయత్నించిన విషయం గురించి అందరూ రోడ్ల మీదకి రాలేదే? సిగ్గులేదా వెంకటకృష్ణ గారు మీకు? పచ్చ మీడియా నిజంగా ఇంత దిగజారిపోవటానికి నిజంగా మీకు మీరే కారణాలని మాత్రం చెప్తా ఉన్నాం మేము. ఇవన్నీ ఏమీ కనపడట్లేదు. ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పెట్టడానికి ఈ రాధాకృష్ణ, అలాగే ఈ వెంకటకృష్ణ, అలాగే ఆ వంశీ టాల్కం పౌడర్ గారు, వీళ్ళ ఆ సాంబ, ఆ మూర్తి, వీళ్ళంతా కూడా
కాపుగాస్తున్నారంతే. కొంచెమన్నా సిగ్గుపడి సమాజంలో అసలు మనకి మంచి చెప్పేటటువంటి హక్కుందా, మనం అటువంటి వాటికి మనం సరిపోతామా అని ఒక్కొక్కళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి.